వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పెళ్ళి అనేది ఒక పవిత్ర బంధం. ఒకరికొకరు జీవితకాలం తోడు నీడుగా ఉంటామని ప్రమాణం చేస్తారు. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని భరోసా ఇస్తారు. ఒకరి ప్రాణానికి మరొకరి ప్రాణం అడ్డుపెట్టి జీవితకాలం కలిసి కాపురం చేస్తారు. 25 సంవత్సరాలు పెరిగిన తల్లిదండ్రులను కాదని, భర్తే సర్వస్వమని నమ్ముకొని వచ్చిన అర్ధాంగిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే కాళ యముళ్ళుగా మారుతున్నారు. అనుమానం అనే పెనుభూతంతో వారి జీవితాలని అర్ధాంతరంగా అంతం చేస్తున్నారు. ఇలాగే మహబూబాబాద్ జిల్లాలో వివాహిత హత్య కలకలం రేపింది. ఆనకట్టు తండాకు చెందిన ఉప సర్పంచ్ బనోత్ రవీందర్ విచక్షణ రహితంగా తన భార్య మమతను గొడ్డలతో నరికి చంపడం సంచలనంగా మారింది. నిజంగా భాగస్వామి ప్రవర్తన నచ్చకపోతే విడిగా బ్రతికే హక్కు చట్టం కల్పించింది. అంతేకాని నిర్దాక్షిణ్యంగా ఒకరి ప్రాణం తీసే హక్కు మాత్రం ఎవ్వడికి లేదు. మీ అనుమానాలతో, కోపాలతో చంపుకుంటూ పోతే మీ కడుపున పుట్టిన బిడ్డలు అనాథలుగా మారాలా? ఒకసారి ఆలోచించండి. అనుమానానికి పరిష్కారం చంపటం కాదు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో వివాహిత హత్య కలకలం రేపింది. మండలంలోని ఆనకట్ట తండాకు చెందిన అధికార పార్టీ ఉప సర్పంచ్ బానోత్ రవీందర్ విచక్షణ రహితంగా తన భార్య మమతను గొడ్డలతో నరికి చంపడం సంచలనంగా మారింది. మమతను రవీందర్ అనుమానిస్తుండటంతో భార్య భర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున మమతను గొడ్డలతో నరికి చంపి పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బంధువులెవరూ రాకుండానే పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం కోసం ట్రాక్టర్లో తరలిస్తుండటంతో తండా వాసులకు పోలీసులకు నడుమ కొంత వాగ్వాదం జరిగింది. రవీందర్ ను పట్టుకొని కఠినంగా శిక్షించాలని తండా ప్రజలు ఆందోళన చేశారు. వారు ముగ్గురు మంచి స్నేహితులు. ఏం పని చేసినా కూడా కలిసి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు కావలసిన పథకాన్ని రచించుకున్నారు. అనుకున్నదే తడువుగా పని మొదలు పెట్టారు. నెల రోజులు కూడా గడవక ముందే లక్షలు సంపాదించారు. ఏ వ్యాపారము, ఉద్యోగం చేసి సంపాదించలేరు. కోదాడ పట్టణంలో ఉన్న ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 8 ఇళ్లలో దోపిడీ చేసి కాకిలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు ఈ జాదుగాళ్ళు. ఏదో ఒకరోజు పాపం పండగ తప్పలేదు, పోలీసులకు చిక్కక తప్పలేదు. మీరు చేసే శారీరక, మానసిక శ్రమను చట్టబద్ధంగా చేస్తే కాలు మీద కాలు వేసుకుని బతకొచ్చు. బట్ అతి తెలివితేటలతో ఈజీ మనీ కోసం ప్రయత్నం చేస్తే ఏదో ఒకరోజు చెప్పకూడ తినక తప్పదు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 3 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 32 తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండి, 1,20,000 రూపాయల నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 1 ల్యాప్టాప్, 3 LED టీవీలు, 1 హోమ్ థియేటర్, మొత్తం 20 లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కోదాడ పట్టణంలో మొత్తం 8 ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.
ఇంకోతను పల్లూరి సాయి ప్రకాష్, మూడతను మునిగంటి గోపి అని చెప్పని ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మన కోదాడపట్నానికి చెందిన వాళ్ళు. ఆల్ స్కూల్ కాలేజ్ డ్రాప్అవుట్స్. వీళ్ళు ముగ్గురు ఫర్దర్గా వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు ఆల్రెడీ మన కోదాడ టౌన్ పట్టణంలో ఒక 8 దొంగతనాలు చేసినట్టు కన్ఫెస్ చేయడం జరిగింది. ఇంకా విచారిస్తే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 32 తులాల బంగారం, 1 కేజీ వెండి మరియు ₹1,00,000 నగదు, అంటే మొత్తం కలిపి 20 లక్షల వరకు వర్త్ ఖరీదు చేసే ప్రాపర్టీ మరియు నగదు వారి వద్ద నుంచి, అలాగే 2 బైక్స్, మొబైల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికవర్ అయినాయి. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ మన కోదాడ టౌన్లో జరిగిన 8 దొంగతనాలకు సంబంధించిన సొత్తు ఇదంతా. ఈ సొత్తుని రికవర్ చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ చేసిన 8 కేసులలో వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తం సీనియర్ మొత్తం టెక్నికల్కి కానీ, మానవ సమాచారం కానీ, టెక్నికల్ సమాచారం కానీ అన్ని విధాలుగా వర్కౌట్ చేసి ఈ అతి త్వరలో మొన్న మనకి పోయిన ఆల్మోస్ట్ 10-15 డేస్ బ్యాక్ మన కోదాడ టౌన్లోనే DTO డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ నారాయణపేట వెంకటేశ్వర్లు వాళ్ళ ఇంట్లో అయిన దొంగతనంకి బాగా పనిచేస్తున్నారు. ఓకే సార్. నరేష్ సార్. Satish, all repeated names and repeated phrases. Sagar Rao, Ramarao, Anjaneya. వారిద్దరిది అన్యోన్య దాంపత్యం. వారిని భార్యాభర్తలు అనడం కంటే కూడా మంచి స్నేహితులు అనడమే మంచిది. ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. సోమవారం పెళ్లి రోజు కావడంతో కాసేపు అలా సరదాగా గడపడానికి విశాఖ ఆర్కే బీచ్కి వచ్చారు. గడిచిన కాలాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఎగిసి పడుతున్న కెరటాలను చూసి మురిసిపోయారు. బీచ్ ఒడ్డున ఆడుకుంటూ భర్తను ఆట పట్టిస్తున్న ఆమెకు సమయం కూడా తెలియలేదు. ఇంతలో భర్త శ్రీనివాస్కు మెసేజ్ రావడంతో నీటిలో నుండి బయటకు వచ్చి సెల్ ఫోన్ చూసి తిరిగి వెనుక చూసేసరికి భార్య సాయిప్రియ కనిపించలేదు. రెప్పపాట్ల సముద్రం సాయిప్రియను మింగేసింది. ఉలిక్కపడ్డ శ్రీనివాస్ కళ్ళ ముందే మాయమైన భార్యను ఎంత వెతికినా దొరకలేదు. విషయం అధికారులకు తెలియడంతో గజేతగాళ్లు నేవీ హెలికాప్టర్ సహాయంతో వెతకడం మొదలుపెట్టారు. ఒక్కరోజు గడిచినా కూడా ఇప్పటికీ సాయిప్రియ కనిపించలేదు. అసలు సాయిప్రియ నిజంగానే సముద్ర అలలకు కొట్టుకుపోయిందా, లేక మరేదైనా తప్పిదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో వ్యూవర్స్, మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు విధి ఆడే వింత ఆటలో ఓడిపోక తప్పదు. సాయిప్రియ మళ్ళీ రావాలని, వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని మనందరం కోరుకుందాం. విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతైన వివాహిత సాయిప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్ తో కలిసి సాయిప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలిసి ఉన్నారు. అయితే సాయిప్రియ భర్తకి ఫోన్ లో మెసేజ్ రావడంతో వెనక్కొచ్చి మెసేజ్ చూసుకొని తిరిగి చూసేసరికి సాయిప్రియ కనబడలేదు. బీచ్ లో కెరటాలకు కొట్టుకుపోయిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య కొట్టుకుపోవడం తాను చూడలేదని భర్త శ్రీనివాస్ అంటున్నారు. మెసేజ్ చూసి వచ్చేసరికి సాయిప్రియ కనబడలేదని చెబుతున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో బీచ్ లో గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే సాయిప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివాహిత అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అసలు బీచ్ లో కొట్టుకుపోయిందా లేదా మరేదన్నా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
పేడ ఉంటారు కదండి, వాళ్ళు పిలిచాను. పిలిస్తేనేమో వాళ్ళు వచ్చి అమ్మ చూడాలమ్మా ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు, తీసేసాం. ఎలా కనబడలేదు? ఏ టైం కనబడలేదు? మేము 7కి కనిపించలేదండి. ఎలాగ ఏమైంది అసలు? మేము అప్పటి వరకు ఇద్దరం లోపలే ఉన్నాం బీచ్లోనే. ఉంటేనేమో అంతలోకి నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి ఫోటో చూద్దామని చెప్పి బయటకు వచ్చి చూస్తున్నాను. ఆ ఫోటో చూసే లోపలికి ఇట్లా చూసేపటికి కనిపించట్లేదు. ఇక అమ్మ నేను పక్కన అడిగి కొంచెం ముందుకెళ్ళి ఎదుగు చూశాను. మెట్ల వరకు వచ్చాను, మెట్ల దగ్గర కూడా కనిపించలేదు. ఇంకమ్మ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి ఏంటి అని అంటే కానిస్టేబుల్కి ఇన్ఫార్మ్ చేయాలి అని అంటే అక్కడికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళేమో మీరు వెళ్ళి చేసి పెట్టండి ఫస్ట్, తర్వాత చూద్దాము. ఎవరైనా చూసారా కెరటాలతో కొట్టుకుని వెళ్ళి? అసలు ఎవరు చూడలేదు. నిరుపేద కుటుంబాలు పుట్టిన ఆ యువకుడు చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అందరి పిల్లల కాన్వెంట్ స్కూల్కి వెళ్ళలేదు. గొప్ప గొప్ప చదువులు చదువుకోకున్నా రెక్కల కష్టంతో పనిచేసుకొని దర్జాగా బ్రతకాలని ఆశపడ్డాడు. అందరిలా పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో సంతోషంగా జీవించాలని కలలు కన్నాడు. అందుకోసం సమయం వృధా చేయకుండా కష్టపడి డబ్బులు సంపాదించాడు. అతని కన్నా కలలో నిజమయ్యే రోజు రానే వచ్చింది. యుక్త వయసుకు వచ్చిన ఫిరోజ్కు పెళ్లి నిశ్చయమైంది. మరుసటి రోజు నిశ్చితార్థం కావడంతో వరంగల్లో నివాసం ఉంటున్న తల్లి సలీమాను వద్దకు వెళ్ళి బట్టలు కొందామని నాటేడు నుంచి వరంగల్ చేరుకున్నాడు. పనులు ముగించుకొని రాత్రి తల్లి వద్దనే ఉన్నాడు. తెల్లవారితే నిశ్చితార్థం కావడంతో కాబోయే భార్యమణి గురించి కలలు కంటూ నిద్రలోకి జారుకున్నాడు. అతని సంతోషాన్ని చూసిన విధికి కన్ను కుట్టింది. అంతే, నిద్రలో ఉన్న అతనిపై గోడ కూలడంతో ఫిరోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మన ప్రమేయం లేకున్నా కాలం ఆడే నాటకంలో ఫిరోజ్ లేడన్న నిజాన్ని ఆ రెండు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. తెల్లారితే నిశ్చితార్థం. బట్టలు కొనేందుకు నగరానికి వచ్చిన ఓ యువకుడు పాత భవనం కుప్పకూలడంతో మృత్యువాత పడ్డాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎడతెరిపి లేని వానలతో వరంగల్ నగరంలోని మండి బజార్లో పాత భవనం కూలిపోయింది. ఘటనలో 2 మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దుగ్గొంది మండలం రేబల్లె గ్రామానికి చెందిన వృద్ధుడు తిప్పారావు మండి బజార్లోని నిర్మాణ భవనానికి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు సలీమా అనే మహిళ కూడా అక్కడే పనిచేస్తున్నారు. వారిద్దరూ భవనం పరిసర ప్రాంతాల్లోని గుడిసెలో నివాసం ఉంటున్నారు. అయితే సలీమా కుమారుడు ఫిరోజ్ తొర్రూరు మండలం మాటేడులో పనిచేసుకుంటూ ఉంటున్నాడు. ఫిరోజ్ కు వివాహం నిశ్చయం కావడంతో నిశ్చితార్థం కోసం ముహూర్తం పెట్టుకున్నారు. అందుకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు వరంగల్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు పాత భవనం గోడ కూలి మృతి చెందిన ఇద్దరిలో ఫిరోజ్ ఉండడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బేకరీ కూలింది, మాకు గుడిసె అనుకున్నాం. మేము బేకరీ కూలి స్వీట్ హౌస్ మీద పడ్డది. నా కొడుకు అంకుల్ మా మామయ్య ఇద్దడు ఆయనతో ఉంటాను. 4 ఏళ్ళ కలిసి పని చేసుకుంటా
అక్కడ అప్పులు ఉన్నాయని వాచ్మెన్ ఉంటాను. ముగ్గురం ఉన్నాము. ఇవాళ మీ అబ్బాయి ఎంగేజ్మెంటా? రేపు సార్ ఇలా బట్టలు ఇంకా తీసుకుంటేది ఉంటే అందుకే వచ్చిండు. ఏ ఊరు? ఖమ్మం నుంచి వచ్చారు. ఖమ్మంలో ఉంటారు పిల్లలు. నేను ఇది చేసుకొని పోయి అప్పులు కట్టుకొని వస్తా, పిల్లలు చూసుకొని వస్తా. అబ్బాయి ఏ ఊరు ఎంగేజ్మెంట్? ఇక్కడే వరంగల్. ఇది పక్కకి నేను బయట వచ్చి చూసే వరకు మొత్తం డస్ట్ ఫామ్ అయింది. బాల్కనీ చూస్తే మళ్ళీ తొందర కింద వచ్చి చూసే వరకు 3 బిల్డింగ్ రెడీ. దాని తర్వాత ఇక నాకు ఒక్కోసారి గ్యాప్ వచ్చింది. ఇక పక్క కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ ఒక గుడిసెలు వేసుకుని ఉండే మేడం, ఒక ముసైన ఆంటీ. సరే ఏమైతే అని చెప్పి జల్లీలు చూసే వరకు వాళ్ళు ఒకడకపోతే జల్లీలు ఏజెన్సీ ప్రాంతం అనగానే మైదాన ప్రాంతానికి దూరంగా కొండలు లోయలతో ఉంటుంది. అక్కడ నివసించేది కూడా అమాయక గిరిజనులు. వారికి వ్యవసాయం చేసుకోవడం, తమకు కావాల్సిన సరుకులు సంతకు వెళ్ళి తెచ్చుకోవడం తప్పితే మరో ప్రపంచం తెలియని గిరిపుత్రులు. కరెక్ట్గా దీన్ని క్యాష్గా చేసుకున్నారు కొందరు స్మగ్లర్లు. గిరిజనులకు కొంత సొమ్ము ఆశ చూపి వారి చేత గంజాయి సాగు చేయిస్తున్నారు కేటుగాళ్ళు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు ఎంత పహారా కాసినా కూడా గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. మత్తుకు అలవాటు పడి జీవితాలను చిత్తు చేసుకున్న వారి నుండి డబ్బులు సంపాదిస్తున్నారు జాదుగాళ్ళు. కోరుకొండలో 2000 కిలోల గంజాయి పట్టుకున్నారు కాకీలు. దాని విలువ సుమారు 5 కోట్లు ఉంటుందంటే ఏ స్థాయిలో గంజాయి సాగు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాకీలకు కళ్ళు బైర్లు కమ్మేలా రవాణా చేస్తున్న స్మగ్లర్లకు కళ్ళెం వేసేది ఎప్పుడు? ఏజెన్సీ ప్రాంతంలో నివసించే మీరు ప్రతి ఒక్కరూ ఒక పోలీసులో మారండి. మీ కళ్ళ ముందే గంజాయి సాగు చేస్తున్నా నాకెందుకులే అని చూస్తూ ఊరుకోకండి. బాధ్యతగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. గంజాయి సాగుని కూకటి వేళ్లతో పీకి సమాజానికి మీ వంతు సాయం చేయండి. కోరుకొండలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి నుండి రాజమహేంద్రవరం వైపుగా తరలిస్తుండగా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న గంజాయి సుమారు 1800 కేజీలు ఉన్నట్లు పోలీసులు అంచనాగా గుర్తించారు. దాని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 5 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. గంజాయి తరలింపులో 3 వ్యక్తులతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సీ నుండి కోరుకొండ నార్త్ జోన్ సర్కిల్ పరిధిలోని గోకవరం, కోరుకొండ ప్రాంతంలో 2000 కేజీల వరకు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గంజాయి స్మగ్లర్లపై ప్రత్యేక టీంని ఏర్పాట్లు చేస్తామని, గంజాయి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. లెన్స్ దూరంగా రాదిర్రది మీ ఫోటో కెమెరా సర్వీస్ కెమెరా
తీసండి. అది అసలైంది. హలో హలో రఘువీర్ రాయ్ అండ్ అతని వైఫ్ ప్రశాంతి, ఒక ఇద్దరు డ్రైవర్లు, నజీర్ ఒకరు, బుజ్జి నలుగురు. ఫస్ట్ కానీ అంటే అడ్డు వచ్చిందంటే ఒకసారి ఫస్ట్ కానీ మళ్ళీ చెప్పండి. అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కొంత ఊరికి తీసుకుని వెళ్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని మీద మేము రైడ్ చేశారు. మా వాళ్ళు రైడ్ చేసి పట్టుకుంటే ఒక వ్యాన్లో ఒక 50 బ్యాగ్స్, ఒక కార్లో ఒక 2 బ్యాగ్స్ ఉన్నాయి. టోటల్ 52 బ్యాగ్స్ ఉన్నాయి. వీటిని కాటా వేసి ఖరీదు అయ్యి కట్టవలసి ఉంది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఒక 4 దొరికారు. ఇంకా 9 ముద్దాల కోసం ఇంకా ఎంక్వైరీ చేస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి రాజమండ్రి కొంటున్నారు. గతంలో A1 మీద కేసు ఉంది, రఘువీర్ రాయ్ అతని మీద కేసు ఉంది. రఘువీర్ రాయ్ యాక్చువల్గా ఛత్తీస్గఢ్, అయితే తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఇక్కడ ఒక 3 years నుంచి రాజమండ్రిలో ఇక్కడ అమ్మాయిని మ్యారేజ్ చేసి ఇక్కడ కానీ వేరే ఆఫర్లు ఏమో సార్ ఒక ఫిష్ బిజినెస్ అని చెప్పేసి పెట్టారు. దాని తర్వాత దీన్ని ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.